హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది సార్. మనం చూసాం 5 కార్పొరేటర్లు జనసేనలోకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అక్కడే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. బొత్స గారు వైసీపీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ విధంగా అందరు వెళ్ళిపోతే బొత్స గారి పరిస్థితి ఏంటి? ఓడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్? నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే విశాఖపట్నంలో 5 మంది కార్పొరేటర్లు మంగళగిరి వచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఆయన నేను ఇది ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ చేరికలు ఇవి, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటి వరకు అధికారులతో అఫీషియల్ మీటింగ్స్లోనే ఉండిపోయాను. ఫస్ట్ టైం మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని ఆయన హ్యాపీగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకుల మీద నాకు వ్యక్తిగతంగా ఏమీ వ్యతిరేకత లేదు అనేది కూడా ఆయన మళ్ళీ ఒకసారి చెప్పాడు. సో మామూలుగా ఇక్కడ దాడులు అవి జరుగుతున్నది చూస్తే కూడా జనసేన వాళ్ళు ఎవరు కూడా వైసీపీ మీద దాడులు చేయట్లేదు. అంతవరకు మనం పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గతంలో జన సైనికులు ఏ స్థాయిలో రెచ్చిపోయాలో మనం చూసాం. అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళు ఎలా రెచ్చిపోతారు ఇవన్నీ కూడా అనుకున్నారు. కానీ అదేమీ జరగల. ఆ భయాలన్నీ అబద్ధం అని తేలిపోయింది. చాలా కంట్రోల్లో పెట్టాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ దాడులు జరగనికుండా చూసుకున్నాడు. ఎవరైనా ఇదన్నా చేస్తే మీ తోలు తీస్తానని కూడా వాళ్ళని గట్టిగానే బెదిరించాడు. ఇంతకుముందు ఇప్పుడు ఆయన అట్లా లేదు. అధికారంలోకి వచ్చినాక కొంత కంట్రోల్ చేశాడు, తనకు చెడ్డ పేరు వస్తుందని. నిజానికి ఆ పని తెలుగుదేశం వాళ్ళు చేయట్లేదు, చంద్రబాబు చేయట్లేదు. అందుకనే మనకి ఎక్కడ దాడులు చూసినా తెలుగుదేశం వాళ్ళే దాడులు ఎక్కువ చేస్తున్నారు తప్ప జనసేన దాడులు అనేవి వెరీ వెరీ మైనర్. ఎక్కడో రాళ్ళు వేయడం అట్లాంటివి 1-2 తప్పిస్తే ఆర్గనైజ్డ్గా జన సైనికులు వెళ్ళి వైసీపీ వాళ్ళని కొట్టడం, చంపడం ఇట్లాంటివి లేవు, కనిపించట్లేదు. ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళతో కలిసి వీళ్ళు ఏమన్నా చేసి ఉండాలి. కానీ లీడ్ చేసేది మాత్రం తెలుగుదేశం వాళ్ళే. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మన చర్చ ఏంటంటే ఈ 5 మంది రావడం అనేది ఇవాళ వెరీ ప్రామినెంట్గా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. మామూలుగా అయితే 5 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరితే అది పెద్ద న్యూస్ కాదు. కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. అంటే స్థానిక సంస్థలు అంటే మనకి జీవీఎంసీ, అక్కడున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు, తర్వాత యలమంచిలి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. సో వీళ్ళందరి ఓట్లు వైసీపీకి మొత్తం ఓవరాల్ ఓట్లు 841 ఓట్లు ఉన్నాయి. 841 ఓట్లు వేసి ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి. ఇందులో వైసీపీకి 615 మంది సపోర్టర్స్ ఉన్నారు ఆల్రెడీ. టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ ఈ కూటమికి 215 మంది ఉన్నారు. మామూలుగా అయితే బొత్స సత్యనారాయణ గెలుపు సునాయాసంగా ఉండాలి. అసలు ఆయన పోటీనే పెట్టకూడదు. ఎందుకంటే క్లియర్గా 615 మంది ఉన్నారు కాబట్టి ఆయనే గెలుస్తాడు. కాబట్టి ఎవరైనా పోటీ పెట్టరు ఇంకా. కానీ చంద్రబాబు రాజకీయాలు వేరే ఉంటాయి. చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన రాజకీయాలు వేరే రకంగా రాజకీయాలు చేస్తాడు. ఆయన అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపిస్తాడు చాలాసార్లు. అలాగా ఇది సాధ్యం కాదనుకున్నా ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశం నుంచి కూడా నిలబెట్టే పరిస్థితి కనబడుతుంది. ఆయన ధైర్యం ఏంటంటే వీళ్ళ ఈ 615 వైసీపీకి ఉన్నారు, వాళ్ళల్లో మ్యాక్సిమం లాగేసుకుందాం, వాళ్ళని ప్రలోభాలకు గురి చేసో భయపెట్టో ఏదో ఒకటి లాగేసుకుంటే మన క్యాండిడేట్ గెలుస్తాడని. గతంలో ఆయన 2014 వైఎస్ వివేకానంద రెడ్డిని కడపలో ఇలాగే వైసీపీ క్లియర్గా మెజార్టీ ఉన్నా కూడా ఓడించగలిగారు. అట్లాగే ఇక్కడ కూడా మనం చూసాం కదా, స్టీఫెన్సన్కి 5 కోట్లు ఆఫర్ ఇచ్చి 50 లక్షల డబ్బులు ఇచ్చి దొరికిపోయారు కదా. ఇక్కడ కూడా వాళ్ళకి బలం లేకపోయినా నిలబెట్టడం అంటే ఉద్దేశం వీళ్ళని కొనుక్కుందామనే కదా. అలాగా ఇప్పుడు అనేక సార్లు ఇది జరిగింది. నేను ఊరికే 2-3 ఎగ్జాంపుల్ చెప్పినా కానీ చాలాసార్లు చంద్రబాబు ఈ పని చేశాడు. సో ఇప్పుడు కూడా ఈ 615 మందిలో కొంతమందిని కొనేసుకుందామన్న ప్లాన్ చంద్రబాబుకు ఉండబట్టే తను క్యాండిడేట్ నిలబెడుతున్నాడు. సో ఈ కాంటెక్స్లో నిన్న 5 మంది కార్పొరేటర్లు వచ్చి జనసేనలో చేరాడు. మామూలుగానే మనం ఒక వీడియో కూడా స్పెషల్గా చేసాము.
తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్లాన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల్ని మ్యాక్సిమం లాగేసుకోవడం. ఈ 5 ఏళ్లలో వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ బలం ఉంది. అంటే వివిధ వ్యవస్థల్లో వాళ్ళ గెలిచి స్థానిక ఎన్నికలంతా మెజారిటీ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వీళ్ళల్లో మెజారిటీ వైసీపీకి ఉంది. దీన్ని దెబ్బతీయకుండా అక్కడ పవర్ మనకు రాదు, మనకి పైన పవర్ ఉంది కానీ కింది స్థాయిలో మనకు పవర్ లేదు. పవర్ రావాలంటే వాళ్ళందరినీ మనం లాగేసుకోవాలా అన్న ఒక స్ట్రాటజీ ఉమ్మడిగా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అది కొంచెం పై స్థాయి నాయకులు ఉంటే వాళ్ళని తెలుగుదేశంలోకి, కొంచెం కింది స్థాయి నాయకులు ఉంటే వాళ్ళు జనసేనలోకి తీసుకోవాలి అనేది ఉమ్మడి టార్గెట్. ఈ టార్గెట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ కూడా అడుగులు కదుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికని ఆయన సపరేట్ మెకానిజం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏరియాలో మనం ఎవరెవరిని లాగేసుకోవాలి, దీని మీద గ్రౌండ్ వర్క్ చేసి చేయాలి అనేది పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే పార్టీ నిర్మాణం లేదు. సో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేకుండా ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం. ఇప్పుడంటే ఏదో అనుకోకుండా కలిసి వచ్చింది, చంద్రబాబు ఆయన వైపు ఉన్నాడు, సో కమ్మకాపు కెమిస్ట్రీ నడిచింది, ఇవన్నీ సాధ్యమైనాయి. రేపొద్దున ఇదే జరుగుతుందని ఏమీ గ్యారంటీ లేదు. పార్టీ నిర్మాణం అది కంపల్సరీ అవసరం, అది చంద్రబాబుని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. సో అటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి పార్టీని నిర్మించడం రిలేటివ్గా ఈజీ. ఎప్పుడైనా కూడా పవర్ ఉన్నప్పుడు పార్టీలోకి ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఫోకస్ చేసి లక్షలాది మందిని పార్టీలోకి తీసుకురావాలనేది ఒక కార్యక్రమం అయితే, రెండవ కార్యక్రమం వైసీపీలో ఉన్న ఈ కింది స్థాయిలో ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరినీ జనసేనలోకి మ్యాక్సిమం కింది స్థాయి వాళ్ళందరినీ చేర్చుకోవాలి అన్న ప్లాన్తో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఇమీడియట్గా ఉన్న కర్తవ్యం ఏంటంటే బొత్సను ఓడించాలి కాబట్టి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ ఉత్తరాంధ్రలో నరుకు రావాలని. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలకంతా కూడా ఇది పూర్తి చేయగలిగితే వైసీపీ స్థానిక ఎన్నికల్లో వీక్ అయిపోతుంది. మామూలుగానే అధికారంలో ఉన్న పార్టీని స్థానిక ఎన్నికల్లో ఎక్కువగా గెలుస్తారు. అది వైసీపీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి యునానిమస్గా ఏకగ్రీవంగా చాలా చోట్ల అసలు పోటీని లేకుండా చూసుకోగలిగింది. చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ లేకుండా తన క్యాండిడేట్ని గెలిపించుకోగలిగింది. ఇప్పుడు అదే టాక్టిక్స్ని వీళ్ళు ఫాలో అవుతారు. కూటమి వాళ్ళు కూడా ఎక్కడ లేకుండా చూసుకొని చేస్తారు. చేయాలంటే దానికి ప్రీ కండిషన్ ఈ స్థాయిల్లో, స్థానిక స్థాయిల్లో వైసీపీ బలాన్ని బాగా దెబ్బకొట్టేయాలి. దీని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు ఇద్దరు కూడా. అందులో భాగంగానే నిన్న 5 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇది కానీ ఇంకా పెంచితే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి వేడి తగులుతుంది. ఆయన కానీ ఓడిపోతే మాత్రం అది పెద్ద దెబ్బే, ఆయనకి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బ. రెండవది వైసీపీకి కూడా ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బ తగులుతుంది. సో దాని మీద టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది మామూలుగా పాలిటిక్స్ అనేది సైకలాజికల్ వార్ గేమ్ లాంటిది కూడా. అంటే సైకలాజికల్గా వైసీపీ క్యాడర్ని నిర్వీర్యం చేయాలన్నా, ప్రజల్లో వైసీపీకి బలం లేదు, వైసీపీ పని అయిపోయింది అనే నెరేటివ్ని తీసుకెళ్లాలన్నా ఇటువంటి కీ సన్నివేశాలు లో యాక్ట్ చేయడం అవసరం అన్నమాట. సో దాని మీద ఫోకస్ చేసింది. ఇక్కడ మనం చూస్తున్న బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు. సో అందరూ ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ పని అయిపోయిందంట కదా, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే నమ్మించడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అది వైసీపీ మీద వాళ్ళు కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టింది, సైకలాజికల్ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో చంద్రబాబు